ఇస్తే వాళ్ళు కడతారట. నువ్వు ఈఎస్ఐకి భూమి ఇచ్చే బదులు నీ గవర్నమెంట్ ఇచ్చిన భూమి ఎంత, నీ దగ్గర ఉన్న భూమి ఎంత మాకు తెలియదా? అంటే ఇవ్వాలనుకుంటే ఎక్కడైనా ఇవ్వచ్చు కదా. అంటే నువ్వు ఎక్కడైతే ఇవ్వాల్సి వస్తుందో అవన్నీ తప్పించుకుంటూ రాబోయే రోజుల్లో ఒకటే చెప్పదలుచుకున్న, ఫైనల్గా అంతిమంగా మా విజయం ఖాయమైపోయింది. ప్రజలు నాకు ఒక అస్త్రాన్ని ఇస్తా ఉన్నారు. సస్యశ్యామలం సారపాకం చేసేంతకు నిద్రపోయేది లేదు. యువతకి కంప్లీట్ గా ఇక్కడ అవకాశాలు కల్పిస్తాం, మహిళలకు కల్పిస్తాం. అదే రకంగా ఏదైతే దోపిడీ జరుగుతా ఉన్నదో దాన్ని అంతా అరికడతాం. భద్రాచలానికి ఎంట్రన్స్ లో ఉన్న మేము రామాలయానికి స్వాగతం పలికేలాగా సారపాకం తీర్చిదిద్దుతాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. క్యాజువల్ కి యూనియన్ ఏదైతే రికగ్నైజ్డ్ యూనియన్ ఉన్నారో, ఏదైతే ఎంప్లాయీస్ యూనియన్ ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. నువ్వు క్యాజువల్ అగ్రిమెంట్ చేసే రైట్ నీకెక్కడుంది అసలు? క్యాజువల్ అగ్రిమెంట్ గ్రామ సభ పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాజువల్స్ అందరినీ పోగు చేసి 1000 మందిని కూర్చోబెట్టి గ్రామ సర్పంచ్గా మాకు అన్ని అధికారాలు ఉన్నాయి. గ్రామ సర్పంచ్గా మేము అన్ని చేయగలుగుతాం. ఈ గ్రామంలో ఏదైనా సరే కంపెనీలో జరిగే ప్రతి విషయాన్ని క్వశ్చన్ చేసే రైట్స్ మాకు ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిలబడతాను. వాళ్ళ పక్షాన వాళ్ళ ద్వారానే ఉండి వాళ్ళకు సపరేట్ అగ్రిమెంట్ చేయించేసి వాళ్ళందరికీ మెరుగైనటువంటి అవకాశాలు వచ్చేలాగా నేను ఫైట్ చేస్తాను. అసలు కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు రావాలా కంపెనీ యూనియన్లో. అప్పుడు వీళ్ళకెళ్ళి చూస్తారు. వాళ్ళు కావాలని చెప్పేసి ఒక ఎంప్లాయీస్కే ఓటు హక్కు పెట్టి క్యాజువల్స్ అయితే 7,000 మంది కదా, ఎక్కువ మంది కాబట్టి కొంతమంది 1,200 కూడా ఎంత తగ్గించుకున్నారు తెలుసా తెలియగా. దీనికి ఒక ఎస్టిమేషన్ వేసుకున్నారు వాళ్ళు. ఇంతవరకు అయితే మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు, మరి దానికి రాబడి కూడా రావాలి కదా. అలా చూసుకుంటున్నారు వాళ్ళు. క్యాజువల్ అయితేటప్పటికి 7,000 8,000 మంది అయ్యారు. ఇది కాబట్టి వాళ్ళకి ఓటు హక్కు అక్కర్లేదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఓటు హక్కు వచ్చేలాగా మేము అక్కడ లేబర్ ఆఫీసర్తో మాట్లాడతాం. ఎందుకు ఇవ్వరు? వీళ్ళు పని చేసేది అదే, వాళ్ళు పని చేసేది అదే. పని చేసేటప్పుడు ఎందుకు ఇవ్వరు? మీరు పని చేసేటప్పుడు వాళ్ళు కూడా హక్కు కల్పించాలి కదా. ఏ చట్టంలో ఉంది? పర్మనెంట్గా ఒక చట్టం ఉంది. అసలు యూనియన్ యాక్టివిటీ అవన్నీ కూడా రేపు పరిస్థితి ఎన్ని బయట పెడతాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఫైనల్గా, ప్రజలందరూ కసిగా ఉన్నారు. ఈ ప్రాంతాన్ని 7 సంవత్సరాలుగా పిప్పి చేసినటువంటి నాయకులు, అదే రకంగా ఈ ప్రాంతంలో ఏదైతే దోపిడీకి అన్నిటికీ ముఠాలుగా తయారైపోయి దోచుకుంటున్నారో వాళ్ళందరినీ తరిమి కొట్టడం కోసం ప్రజలు కంకణం కట్టుకున్నారు. దానికోసమే నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తున్నారు. నాకు ఎటువంటి అనుమానం లేదు. పని చేసి రుణం తీర్చుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. సర్పంచులు అయిపోయి ఇప్పుడు ఏదైతే ఐటీస్లో చేస్తున్నటువంటి దోపిడీ ఉందో, ఒక శ్రామికుడిని కూడా వదిలిపెట్టకుండా కింద స్థాయిలో ఉన్నటువంటి ఆఖరికి కూలీ చేసుకునే క్యాజువల్ని కూడా వదిలిపెట్టకుండా ఎంప్లాయీ ఇచ్చేటటువంటి పోస్టులో 25 నుండి 30 లక్షల వరకు ఏదంపాట పెట్టి తీసుకునే పొజిషన్ వరకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చివరికి ఏం చేస్తున్నారంటే, ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చేటప్పటికి ఈ గ్రామ పంచాయతీ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజానికానికి ఏమి చేసే పని లేకుండా కంపెనీ చెప్పు చేతల్లో ఈ ఊరిని ఉంచాలని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అంటే రేపు కంపెనీ ఏం చెప్తే వీళ్ళ ద్వారాగా సారపాకలు వచ్చి చెప్తారు. అంటే కంపెనీకి ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఏమో అడగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయేటట్టుగా ఉండాలా. అంటే ఈ చివరికి ఎంతకు తగ్గించారంటే, పేద ప్రజలకు రావాల్సినటువంటి ఫ్రూట్స్ని, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు చెందాల్సినటువంటి పనులను, ఇందాక నాకు చాలా మంది అన్ని వాడవాడ తిరిగిన వాడవాడలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో నన్ను అడుగుతున్నటువంటి సమస్య చూస్తూ ఉంటే, అయ్యా ఇక్కడ మొత్తం 30-35 సంవత్సరాలు వచ్చిన పిల్లలకి ఒక్క ఇంట్లో 2-3 ఉన్నారు, ఎవరికి ఇక్కడ ఉపాధి దొరకట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. మేము చూస్తూ ఉన్నాము. దాదాపు 7 సంవత్సరాలు ఎలక్షన్ లేదు, ఎలక్షన్ అయిన కాడి నుండి ఇంకా దారుణంగా ఉంది అని చెప్పేసి ప్రతి చోట వస్తున్నటువంటి అన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తూ ఉంటే క్యాజువల్ పరిస్థితి, క్యాజువల్ వచ్చేటప్పటికి నేను ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఇక్కడ క్యాజువల్కి ఏమో ఓట్లు లేవని చెప్పేసి ఇక్కడ పనిచేస్తున్నటువంటి యూనియన్ నాయకులు ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళకు ఓట్లు లేవు కాబట్టి పట్టించుకునేటటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళ అగ్రిమెంట్ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. అసలు క్యాజువల్కి సంబంధించిన అగ్రిమెంట్ వీళ్ళు ఎవరు చేయడానికి? నీకు యూనియన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో ఓట్ లేదని చెప్తున్నావు, మరి వాళ్ళ గురించి అగ్రిమెంట్ చేసే రైట్ నీకు ఎక్కడి నుండి వచ్చింది? అంటే వాళ్ళ గురించి మంచి చెడు మాట్లాడే హక్కు నీకు ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళు స్వతహాగా మాట్లాడుకోవడానికేమో ఎవరైనా ముందుకు వచ్చేసి ఒకరిద్దరు ఎవరైనా బయటకు వచ్చేసి కంపెనీ దగ్గర మాట్లాడదాం అని చెప్పేదో వాళ్ళని టార్గెట్ చేసేసేసి వాళ్ళని పనుల నుండి తీసేయడం చేస్తూ ఉన్నారు క్యాజువల్స్ని. నేను ఏం చెప్తా ఉన్నానంటే, కాంట్రాక్టులతో ఒత్తిడి చేయించడం, లేకపోతే నీకు ఇక్కడ పని సరిగ్గా చేయట్లేదని చెప్పేసి లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒక నెపం పెట్టి బయటికి పంపించడం కూడా చేస్తూ ఉన్నారు క్యాజువల్స్ని. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎలా చేస్తూ ఉన్నారంటే, ఒక్కసారి క్యాజువల్తో వీళ్ళు కేబుల్ కనెక్షన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు గెలిచినటువంటి అధ్యక్షుడు వాళ్ళ నాన్న కూర్చోబెట్టి కౌంటర్ పెట్టిండు, మనకు అందరికీ తెలుసు. ఒకసారి దాంట్లో క్యాజువల్గా పంపించిన తర్వాత ఎలా చేస్తున్నారంటే, అందులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయననే మానేసేటటువంటి పొజిషన్ తీసుకొస్తున్నారు క్యాజువల్ని. అంటే 2 లక్షల రూపాయలు ఇక్కడ కట్టాడు,
₹1,00,000 క్యాజువల్ కొనుక్కొని కూలీకి వెళ్తా ఉన్నాడు. ఆ డబ్బులు తీరక ముందే ఆయననే మానేస్తే అక్కడ ఖాళీ అవుతుంది. ఆ ఖాళీ అవ్వగానే మళ్ళీ ఇంకొకరిని తీసుకొస్తారు అక్కడ. అంటే ఇదంతా కూడా ఒక పెద్ద వ్యాపారం చేస్తున్నారు మొత్తం కంపెనీతో. నేనేమంటున్నానంటే స్థానికంగా ఉన్నటువంటి మేము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, దాదాపుగా 3 తరాలుగా జీవిస్తున్నటువంటి ప్రజలకి కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా సరిగ్గా లేవు. ఇక్కడ మొత్తం పేద మధ్యతరగతి ఉన్నటువంటి కుటుంబాలు, ఎక్కడ చూసినా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళే ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే ఎవ్వరికి ఇక్కడ అవకాశాలు దొరకట్లేదు. మాట్లాడితే పొత్తులు అంటున్నారు, చిత్తులు అంటున్నారు, అన్ని పార్టీలు వాళ్ళే అంటున్నారు, ఇటు చూసిన వాళ్ళే అటు చూసిన వాళ్ళే అని చెప్తున్నారు. ఇవాళ మొత్తం తేలిపోయింది. పంచాయతీ ఎన్నికలకి నేను వచ్చి కంపెనీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, వాళ్ళు చేసేటటువంటి ఏవైతే ఉన్నాయో అందరికి రోజు జరుగుతున్నటువంటి విషయం, కళ్ళ ముందు కనిపిస్తున్న విషయాన్ని నేను చెప్తున్నాను. ఆ విషయాన్ని నేను చెప్తా ఉంటే మొత్తం దొంగలు ఊర్లు పంచుకున్నట్టు మొత్తం ఏకమైపోయి అందరు బయటకు వచ్చారు. ఇవాళ బయటకు వచ్చి కూర్చున్నది ఎవరయ్యా అంటే, పొద్దున్న లేస్తే యూనియన్ ఎలక్షన్ వచ్చేటప్పటికి అటు ఇటు ఫైట్ చేసుకునేటటువంటి వాళ్ళు కూడా కలిసిపోయి పక్కన భుజం మీద చేసుకున్నారు. అంటే కార్యకర్తల మనోభావాలు పోయినాయి. వాళ్ళ కోసం చొక్కాలు చింపుకునే వాళ్ళందరి పరిస్థితులు మారిపోయినాయి. అంటే ఎలా తీసుకొస్తున్నారంటే ఈ సారపాకలో వీళ్ళేదో మోత్బరి లీడర్ లాగా ఫీల్ అయిపోతున్నారు. అంటే వీళ్ళు ఏం చెప్తే అది చేస్తారని చెప్పేసి, అంటే వీళ్ళ వెనకాల ఏదో లక్షల మంది ఉన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. ఇక నేనేం చెప్తున్నానంటే, మీరు అక్కడ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కే న్యాయం చేయలేదని చెప్పేసి, పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కే సరైనటువంటి అగ్రిమెంట్స్ అవ్వట్లేదని చెప్పేసి ప్రతి యూనియన్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అందరికీ తెలుసు. నువ్వు అక్కడే న్యాయం చేయలేదు, అక్కడే అన్ని తాకడి పెట్టేశావు. ఇవాళ వచ్చేసట సారపాక పంచాయతీలో అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పుకొస్తున్నారు. అసలు మీరు ఏం చేయాలన్నా కంపెనీతో చేయించాలా? ఆ మాట ఎక్కడ రావట్లే. ఇప్పటివరకు కంపెనీతో మేము ఏం చేస్తామని కూడా ఒక్క మాట కూడా రాలేదు వాళ్ళ నోటి నుండి. ఎందుకు వస్తుంది? మొత్తం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కోడిగుడ్ల ఫ్యాక్టరీలు, లేకపోతే ఆ పక్కన గోడౌన్లు, లేకపోతే పక్కన ఉన్నట్టు జామాయిలు, లేకపోతే ఇంకోటి పెట్టుకోవడమే తప్ప వాళ్ళకి ఏం కావాలి ఇంకా? అంటే ఆ నలుగురు బతకడం కోసం ఈ మొత్తం 60-70 వేలు జనాభా ఉన్నటువంటి గ్రామాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమైపోయారు. ఎంత దారుణానికి తెగబడ్డారంటే ఇవాళ లోపల ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అక్కడ బతుకుతున్నటువంటి క్యాజువల్స్ అంతా కూడా ఆగమాగం అవుతున్నారు. అలాగే ఉన్నటువంటి బదిలీలు వాళ్ళు కూడా చివరికి అక్కడ పోయి కొనుక్కునే పరిస్థితి. అక్కడ 20 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు 25 లక్షలు పెట్టి కొనుక్కునే పరిస్థితి. అంటే మొత్తం కూడా కమర్షియల్ గా మీరు వ్యాపారం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలతో వాళ్ళు ఎట్లా పర్మనెంట్ అవ్వాలి? ఇక్కడ ఇలాంటి విషయాన్ని నేను క్వశ్చన్ చేస్తా ఉంటే మాట్లాడితే ఎలా మాట్లాడుతున్నారంటే ఊరి డెవలప్మెంట్ అనేది వాళ్ళకి అవసరం లేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అందరు చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో దాదాపుగా మొత్తం 60-70 వేలు జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చాలా మంది యువత బయటకు వచ్చింది. ఈ రోజున 3 నుండి 4 వేల మంది పైచిలుకున్నారు యువత. అలాగే మహిళలు, ముఖ్యంగా మహిళలు చాలా అవేర్నెస్ తో ఉన్నారు. కంపెనీని చూసుకొని ఎన్నో కుటుంబాలు ఇక్కడ ఆధారపడి ఉన్నాయి. మేమేమంటున్నామంటే కంపెనీ ఏదైతే ఉందో ఇక్కడ ప్రజల యొక్క పరిస్థితులను గమనించాలి తప్ప వాళ్ళు లోపల వ్యాపారం చేయాలి కానీ బయట మనుషులతో వ్యాపారం చేయడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని మేము ఖండిస్తున్నాము. అలాగే క్యాజువల్స్ విషయంలో ఎక్కడ మెడికల్ బెనిఫిట్ లేదు. క్యాజువల్ విషయంలో ఎక్కడ కూడా పిల్లలకి సరైన ఏదైతే చదువు ఉందో ఆ విషయంలో కూడా ఎక్కడ కూడా మంచి అవకాశాలు ఇవ్వట్లేదు. ఇక్కడ నుండి మన ఏదైతే పీపీ1 ఉందో పీపీ1 దగ్గర కట్ చేసేస్తున్నారు. క్యాజువల్కి నువ్వు 10 మందిలో ఒకరికి ఇస్తున్నారు, అక్కడ పూర్తి స్థాయిలో ఇవ్వట్లే. అంటే నువ్వు నీ దగ్గర పనిచేసేటటువంటి క్యాజువల్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ మరి మెడికల్ ఫెసిలిటీ కానీ అదే రకం విద్యా విషయంలో కానీ పూర్తి స్థాయిలో చేయాలా. పూర్తి చదువుల విషయంలో కూడా వాళ్ళు హెల్ప్ చేయాలి. ఎందుకంటే మొత్తం కుటుంబం అంతా కూడా అక్కడే పనిచేస్తూ ఉంది, కానీ ఎక్కడ చేయట్లేదు. దానికి కూడా పెద్దగా చూపిస్తా ఉన్నారు. మాట్లాడితే నేను మాట్లాడతానని చెప్పేసి చెప్తున్నారు. నేను ఏమంటున్నానంటే దీనికంటూ ఒక పులి స్టాప్ పడాలా. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడీకి పులి స్టాప్ పడాలా. సారపాక గ్రామ పంచాయతీ ఎన్నిక అనేది ఒక గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధితో పాటు పక్కన మన గ్రామంలో ఉన్నటువంటి కంపెనీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పేదల యొక్క రక్త మాంసాలతో వ్యాపారం చేస్తున్నారో దానికి పులి స్టాప్ పెట్టడం కోసమే నేను కంకణం కట్టుకున్నా. ఎటువంటి అనుమానం లేదు, ప్రక్షాళన చేస్తాం. కంపెనీ సిస్టమేటిక్ గా ఉన్నటువంటి క్యాజువల్స్ ని సిస్టమేటిక్ వేలో వాళ్ళకి బదిలీ ఇవ్వాలా. సిస్టమేటిక్ వేలో వాళ్ళని ఒక సిస్టమ్ లో తీసుకొచ్చి ఆటోమేటిక్ గా పర్మనెంట్ చేయాలా. వ్యాపారాలు చేసే అవకాశం మీరు ఎట్లా ఇస్తున్నారు? అదే రకంగా చెప్తున్నాను. నోటిఫికేషన్ పెడితే ఎగ్జామ్ పెడతారు. ఎట్లా ఎగ్జామ్ పెడతాను? ఆయన వచ్చింది నీ కూలీకి, ఆయన బతకడం కోసం వచ్చి 5 సంవత్సరాలు బంద్ చేస్తే ఏమి ఎగ్జామ్ రాస్తారు? ఆయన గ్రూప్ 1 ఎగ్జామ్, అది ఏమి ఎగ్జామ్ రాయిస్తున్నారు? ఆ ఎగ్జామ్ రాస్తే క్వశ్చన్ పేపర్ ఇస్తారు, దాని తర్వాత ఆన్సర్ ఏదో. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు, అలాగే సారపాక గ్రామ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు.
ఈరోజు మేము సారపాక మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి శ్రీ చందు నాయక్ గారికి బేషరతుగా మద్దతు తెలియజేయడం జరిగింది. ఎందుకు అంటే మేము ఐటీసీలో యూనియన్లు నడుపుతున్నాం. ఐటీసీ అనే సంస్థ ఇప్పటికి 40 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఆనాడు కంపెనీ 60,000 టన్నులతోటి ఒక్క పేపర్ మిషన్తో స్టార్ట్ అయింది. అది దినదినాభివృద్ధి చెందుతూ ఈనాడు 7 మిషన్లు అయింది. ఆనాడు 1260 మంది మ్యాన్ పవర్తో స్టార్ట్ అయితే ఇన్ని మిషన్లు పెరిగి ఇంత 10 లక్షల టన్నుల ఉత్పత్తి వరకు వెళ్ళింది. కానీ మ్యాన్ పవర్ ఎంత ఉందంటే 1200 మందికి, అంటే తగ్గింది. ఇన్ని మిషన్లు పెరుగుతున్నా, ఇంత ప్రొడక్షన్ పెరుగుతున్నా, మన సారపాక గ్రామంలో చిన్న పరిశ్రమకు స్థాపించినటువంటి ఈ పరిశ్రమ అంతర్జాతీయంగా ఆసియా ఖండంలోని అతిపెద్ద పేపర్ మిల్లుగా అవతరించింది. దీని అందరికీ కారణం ఎవరు? ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల కంపెనీ పెరుక్కుంటూ పోతుంది, కానీ కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు మాత్రం రోజు రోజుకి ఎక్కడ వేసిన గొంగలు అట్లాగే ఉంది. దీని అందరికీ కారణం ఎవరు? ఇప్పటి వరకు కంపెనీలో 13 వేతన ఒప్పందాలు జరిగాయి. ఆ 13 వేతన ఒప్పందాలు చేసింది ఎవరయ్యా అంటే ఐఎన్టీసీ 6, టీఎన్టీసీ 7. వీళ్ళిద్దరూ సమానంగా చేసినటువంటి వేతన ఒప్పందాలు ఇవి. ఈ వేతన ఒప్పందాలు చేసిన తర్వాత కార్మికుడు రిటైర్డ్ అయిన తర్వాత ఈనాడు షాపుల్లో గుర్కాలుగా, సేల్స్ బాయ్ లాగా అడుగు తినేటటువంటి పరిస్థితి. మెడికల్గా సఫర్ అయ్యి ఇంటి అద్దె కట్టుకోలేక, మెడికల్గా డబ్బులు సరిపోక ఎన్నో అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఈనాడు ఇందులో ఉంది. వీరు చేసినటువంటి పని అగ్రిమెంట్లు చేసి రాసుకొచ్చిన వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయించలేక మేనేజ్మెంట్తో కుమ్మక్క అయిపోయి ప్రతి అగ్రిమెంట్లో పెండింగ్ సమస్యలు అలాగే ఉన్నాయి. అని చెప్పినట్టు విద్య, వైద్యంలో కానీ, అదేవిధంగా గృహ సదుపాయంలో కానీ, క్వార్టర్స్ విషయంలో కానీ రాసుకొని రావడమే తప్ప ఇప్పటివరకు కూడా ఏ విషయంలో కూడా అమలు కానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కంపెనీలో ప్రతి ఒక్క వర్గాన్ని ఎన్నికల ముందు తాయిలాలు, ఎన్నో రకాలైనటువంటి తాయిలాలు చెప్పేసి కార్మికులు మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి చాలా రకాల చెప్పడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని అవుతాయా అని చెప్పేసి చెప్పడం, వారు ఇలా చేశారు, వీరు ఇలా చేశారు అని చెప్పి ఎదుటోళ్ళ మీద చెప్పడం తప్ప వారు చేసుకొచ్చిన వాటి కార్మికుల దగ్గర చెప్పడం జాతక మేనేజ్మెంట్ కుమ్మక్క అయిపోయి ఈనాడు కార్మికులు కనీసం వచ్చిన జీతం సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నాడు. అదేవిధంగా ఈ అగ్రిమెంట్లు చేసినటువంటి నాయకులు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఈనాడు ఏ పొజిషన్లో ఉన్నారు, మేనేజ్మెంట్ కంపెనీ ఏ విధంగా ఉంది, స్టార్టింగ్లో ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, మేనేజర్లు ఎలా వస్తున్నారు, ఎలా వెళ్ళిపోతున్నారు, మనందరికి తెలిసిన విషయాలే ఇవన్నీ చూసి మేము ఇండిపెండెంట్ యూనియన్గా ఆ రోజు వాళ్ళిద్దరిని కాదని యూనియన్ తీసుకొచ్చి మేము ఒక యూనియన్లో ఎన్నికల్లో పోటీ చేస్తే కూడా మొన్న మీరందరూ గమనించారు. ఎంత అసలు అసెంబ్లీ ఎన్నికల మించి ఎంత ఖర్చు పెట్టి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మమ్మల్ని ఓడించడానికి వాళ్ళ 2 యూనియన్లు అంటే కార్మికుల దగ్గర డబ్బు ఎన్ని రోజులు సంపాదించిన డబ్బులతో పెట్టుబడిలాగా పెట్టి కార్మికుల్ని మభ్యపెట్టి కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి ఈరోజు గెలిచినా కానీ కార్మికులకి ఏమన్నా మేలు చేశారా? ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ఇప్పుడు అగ్రిమెంట్ చేయాల్సినటువంటి వీళ్ళు అధికార పార్టీ ఓడీల్లో ఉండి ఈనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా తిరుగుతున్నారు తప్ప కార్మికులకి ఈ రోజు వరకు కూడా అగ్రిమెంట్ ఏం జరుగుతుంది, ఎంతవరకు జరిగింది, ఏం చేస్తున్నాం అన్న సంగతి ఇంతవరకు కానీ మీటింగ్ పెట్టి కానీ ఎవరికి చెప్పని దాఖలాలు లేవు. వారి సొంత పనుల కోసం కార్మికులు ఇచ్చినటువంటి అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటూ నీ సొంత ఎన్నికల ప్రచారం కోసం చేస్తా ఉన్నావు. సారపాక ప్రజలందరికీ తెలియదా కంపెనీ ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, స్థానికులకు ఎంతమందికి వస్తున్నాయి అని మనందరికి తెలిసిన విషయం. అక్కడ ఎలగబెట్టలేని చేత కానీ అక్కడ అంతా అయిపోయింది. అక్కడ అందరి వాళ్ళు కంపెనీ మొత్తాన్ని మేనేజ్మెంట్తో కుమ్మక్క అయిపోయి సంపాదించుకొని కోట్ల రూపాయలు కంపెనీలో ఏకాదత్రాధిపత్యం అనుభవిస్తూ ఇద్దరు ఒకసారి నువ్వు ఒకసారి నేను అనుకుంటూ అక్కడ వెళ్తున్నారు. ఇక అది సరిపోదు. ఐఎన్టీసీ టీఎన్టీసీ అంటే భద్రశత్రువులుగా కనిపిస్తా ఉన్నాయి ఇన్నాళ్ళు కూడా. మరి ఈనాడు ఇద్దరు కలిసి ములాఖాత్ అయ్యి ఇద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకొని ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఇద్దరు కలిసి ఈ విధంగానే ఐటీసీ ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేస్తారా అన్నది కూడా స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.